అనర్థాలకు కారణమైనటువంటి మద్యాన్ని నిషేధించాలని సంకల్పంతో ఆ గ్రామం కట్టుదిట్టమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది ఎక్కడో కాదు, మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం. గ్రామస్తులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ గ్రామంలో మద్యాన్ని అమ్మకూడదు, మద్యాన్ని తాగకూడదని అనేటువంటి యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం గ్రామంలో ఉన్నాం. అసలు గ్రామస్తులు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు, ఆ నిర్ణయం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఆ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలవబోతుందని చెప్పేసి పలువురు అయితే విన్నవిస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు, మన దగ్గర మాట్లాడదాం. చెప్పండి స్వామి, అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మొత్తం ఈ ఆడిసంలే తీసుకున్నారు స్వామి. వాళ్ళు అప్పుడు సరాయి అమ్మేవాళ్ళు. సరాయి అమ్మితే తాగి వచ్చి ఇంట్లో కొట్టుడు, సంసారం మంచిగా చేసుకోలేక ఏగలేక 2-3 సంవత్సరాలు అట్లా చూసి ఇక అందరూ వాళ్ళు మాట్లాడి ఓ పెద్ద మంచితో మాట్లాడి ఇది బంద్ చేయించిండ్రు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మొత్తం ఎన్ని సంవత్సరాలు వెళ్ళి 16 సంవత్సరాలు నడుస్తుంది స్వామి. ఎట్లా ఉంది? మంచిగా ఉంది స్వామి. ఫస్ట్ ఇట్లా లేకుండే, ఇప్పుడు మంచిగా ఉండదు. అంతా మంచిగా చేసుకుంటున్నాము, అంతా బాగుంది, అంత మంచి. అదే మధ్యాహ్నం అమ్మినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా ఖరాబ్ అయింది స్వామి. ఒకరొకరు ఇంట్లో సంసారాలు చాలా ఖరాబ్ అయినాయి. ఇది బంద్ చేసినాక మంచిగా అయినాము. దీని గురించి ఏం చెప్పబోతున్నారు మీరు? మద్యం అమ్మొద్దు అని చెప్తున్నాము. 16 ఏళ్ళు అవుతుందంటే ఇప్పటికీ ఇక ఇంకే బంద్ చేయాలనే ఉంది. ఎవరికి అమ్మాలనే ఉద్దేశం లేదు. ఎవరైనా కష్టం చేసిన వాళ్ళు ఉంటే బయట పక్క ఊర్లో పోయి తాగి వస్తున్నారు, పేటలను ఎక్కడో తాగుతున్నారు, వస్తున్నారు. ఊళ్ళో మంచిగా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటారు. పొద్దర్సానం కష్టపడి పొద్దుమికలు పోయి తాగుతున్నారు. అది ఊర్లో ఉంటే ఏమవుతుందంటే పొద్దర్సానం దాతుండ్రు, సంసారం ఖరాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఒకరికొకరు హుషారై మంచిగా చేసుకుంటున్నారు సంసారం. ఇంట్లో గొడవలు ఈనంగా లేవు, మంచిగా ఉన్నాయి. ఈ నిర్ణయం కేవలం యువకుల వల్ల వచ్చిందా, లేకుంటే గ్రామస్తులో ఉన్నటువంటి అందరు నిర్ణయం మేరకే ఇది జరుగుతుందా? ఇప్పుడైతే కట్టుదిట్టంగా జరుగుతుందా? ఇప్పుడు అందరు వాళ్ళ గ్రామం ఊరు అనుకొని అట్లా చేసిండ్రు. నీవు చేసే కాదు, నేను చేసే కదా, అందరు అనుకొని ఇది బంద్ చేస్తే ఇట్లయితే సంసారాలు ముందుకు వస్తాయని చేసిండ్రు. మంచిగానే చేసుకుంటున్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాం. పొద్దుమికలక ఏదో ఇక ఆడపిల్లలు ఇంత కళ్ళు ఓడదాతుండ్రు, వస్తుండ్రు. వాళ్ళ సంసారం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం వాళ్ళు మంచిగా చేస్తారు. ఓకే, మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్ కూడా ఉన్నారు. అసలు చెప్పండి, ఈ యొక్క నిర్ణయం వల్ల గ్రామం ఎలా ఉంది? ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సార్, ముందు తాగి రోడ్ల మీద అక్కడక్కడ పడి ఇండ్లల్లో కొట్టడము అది ఇది చేస్తుండ్రి. దానివల్ల అంతా కుటుంబాలు నాశనం అయినాయి. అది ఆలోచన చేసి మహిళా సంఘం వాళ్ళు ప్లస్ ఊరు పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు చర్య తీసుకున్నారు. మహిళా సంఘం వాళ్ళు ఇంకెప్పుడు మా గ్రామంలో అమ్మకూడదంటని హామీ తీసుకున్నారు. దాని ప్రకారము బంద్ చేయడం జరిగింది. ఆ బంద్ చేసినప్పటి నుంచి ఊర్లో అందరూ పని చేసుకొని ఎవరంతా వాళ్ళు మంచిగా జీవనం సాగిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? కేవలం ఇది అందరికీ కూడా వర్తిస్తుందా? యువకులు కూడా కట్టుదిట్టంగా ఉన్నారా ఈ గ్రామంలో? ఇప్పుడు అందరి వల్ల అయింది సార్. అది యువకులు కూడా కట్టుదిట్టంగానే ఉన్నారు. కొంతమంది అమ్ముదామనే ఆలోచనలు చేసినా కూడా అది జరగనీయకుండా చూస్తున్నాం సార్ మేము. ఎట్లా అనిపిస్తుంది మరి మద్యపానాన్ని నిషేధించిన తర్వాత గ్రామంలో వేరే గ్రామాలతో పోటీ పడిన విషయంలో చూస్తున్నంటే ఎట్లా అనిపిస్తుంది? వేరే గ్రామాలతో మీ గ్రామాన్ని పోల్చినట్లయితే ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక ప్రజాప్రతినిధి? అన్ని గ్రామాల కంటే మా గ్రామం బెటర్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు అదే మందు ఉన్నదనుకో, పొదర్సానం నైట్ ఎట్లాంటి అట్లా తాగి చెడిపోతారు. దానివల్ల ఏం పని చేయలేక అట్లా నష్టపోతాం. కాబట్టి బంద్ చేయడమే కరెక్ట్ సార్. కొంతమంది కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు దాదాపు కూడా మీరు మహిళా మండలిలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అసలుకి ఈ నిర్ణయం దేనికోసం తీసుకోవాలని అనుకున్నారు? దేనివల్ల వచ్చింది నిర్ణయం? అదే తాగడుకు బానిస అయ్యి మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం కలిసి తాగడం వల్ల కాపురాలు చెడిపోతున్నాయని కొన్ని 2-3 సంవత్సరాలు చూసిండ్రు సార్. ఇంట్లో గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, నువ్వు తాగినావు నేను ఎందుకు తాగొద్దు అన్నట్లు పోటీ పడడం. ఇంకా దాంట్లో కొంత అందరూ మొత్తం మేమే మహిళా సంఘాల వాళ్ళం కలిసి ఒక పెద్ద మనిషిని ఇది బంద్ చేయాలి, బంద్ చేయకపోతే ఈ ఊరు బాగుపడదు అని అంటే, నా ఎంబడి రాండి మేము పోలీస్ స్టేషన్ వరకు పోదాము, మీరు వస్తామంటే నేను బంద్ చేపిస్తా అన్నాడు ఆయన. అతను ఇప్పుడు మన మధ్యలో లేడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ముందలు పోయిండు, మేము వెనుక పోయినాం సార్. ఇంకా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఊర్లో మద్యం అమ్మొద్దు, బంద్ చేయాలి అంటానంటే ఇంకా వాళ్ళు వచ్చి బంద్ చేయించారు సార్. ఫస్ట్ లంబడతాండకెంచి తెచ్చుకొని అమ్ముతుండ్రి. ఇంకా అక్కడ నుంచి లేకుండా ఊర్లో ఒక్కొక్క షాపులు ఎక్కువైనాయి. ఇంకా ఈ మందు అమ్మడం వల్ల లాభం వస్తుందని అందరు పెట్టిండ్రు. ఇంకా మా సంసారాలు ఖరాబ్ అవుతున్నాయని ఇంకా పోలీస్ స్టేషన్కి పోయి మళ్ళీ మా ఊర్లో మద్యం అమ్మితే 50,000 జుర్మానా, అమ్మొద్దు అని మేము ఒకటేసారి బాండ్ పేపర్ రాపించుకొచ్చినాం సార్.
ఎస్ఐ దగ్గర రాపించుకొచ్చినాము. ఆయన దగ్గరనే ఉండే. ఇంకా అప్పటికెళ్ళి ఇంకా మళ్ళా అమ్మడం లేదు, ఎవరన్నా అమ్ముతాము అని అంటే కాగితం ఉంది కాబట్టి అమ్మితే మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుందని ఇంకా అమ్ముతలేరు సార్. ఏం అమ్ముతలేరు. మరి ఈ నిర్ణయం వల్ల అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు మీరు గ్రామంలో, మీ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉంటాయి, మీ గురించి ఏమనుకుంటున్నారు? చెండ్రెడ్పల్లె బెటర్ అంటున్నారు. చెండ్రెడ్పల్లెలా మంచిగా చేసుకుంటున్నారు వాళ్ళు. మద్యం సేవించడం బంద్ చేసిండ్రంటే చాలా మంచి పని చేసిండ్రు అని అనుకుంటున్నారు సార్. ఈ దానికాడైతే మా ఊరే బెస్ట్ సార్. ఎవరన్నా బయట ఎవరైనా చుట్టాలు వచ్చినా బయటికి ఎవరైనా తాగాలనిపిస్తే బయటికే పోయి తాగొస్తారు, కానీ మా ఊర్లో మాత్రం అమ్ముతలేరు సార్. అమ్ముతలేరు, అమ్మరు కూడా. ఇంకా నిర్ణయం కేవలం మహిళల వల్లనే అయిందా లేకుంటే అందరూ పట్లనే వచ్చిందా? అందరూ సార్, అందరూ ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఇంకా ఖరాబ్ అవుతున్నారని ఇంకా అందరు తల్లిదండ్రులు ఇంకా పెద్దవాళ్ళు అందరూ మనసు మీదకి వచ్చి ఈ పని చేస్తేనే మంచిది అని అంటే ఇంకా అందరం కలిసికట్టుగా పోయి పోలీస్ స్టేషన్ వరకు చాలా మంది పోయినాం సార్. పోయి ఇంకా ఆడ బాండ్ పేపర్ మీద రాపించుకొచ్చినాము. మళ్ళీ అమ్మొద్దు మనూర్లు అంటానంటే ఇంకా అప్పటి నుంచి అమ్ముతలేరు సార్. మరికొంతమంది ఉన్నారు. పెద్ద మనిషి చెప్పండి, ఇక్కడ ఈ ఊర్లో అంతా మద్యమం మందు ఏం దొరుకుతలేని నిజమా? దొరకలేదు సార్ మాకు. దొరుకుతలేదా? ఇప్పుడు మా నాశనం పోవాలంటే ఇప్పుడు పోవాలి, నా పెడకన పోవాలి, మొత్తం దొరకదు. మరి ఎట్లా పొద్దు స్నానం చేసి సాయంత్రం తాగే వేరే ఊళ్ళో తాగుతున్నారు కదా, ఇట్లా మళ్ళీ ఈడ దొరకకపోవడానికి మళ్ళీ ఏమైనా ఇట్లా దొరకకపోతే ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు కష్టం చేసేటోడు పోతాడు, అక్కడ బండ మీద పోతాడు, అక్కడ వేస్తాడు. ఇక నాశనోడు ఇంత కక్కలు కూడా తాగుతారు నీళ్ళు. ఎట్లా ఉంది మరి, మంచిగా ఉందా ఊరు? ఇప్పుడు అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుండదు. ఇప్పుడే బాగుందా? ఎందుకు? ఎందుకంటే ఈ తాగుపోతుంది లేక ఉంటే తాగి ఆడోళ్ళు మొగోళ్ళు ఇరువుల పొడివాడి అట్లా ఇట్లా కొట్టుకున్నా తిట్టుకున్నా లేదు. బాగుంది ఇప్పుడు. బాగుండదు. అప్పుడే బాగుండేనా ఇప్పుడు బాగుంది గ్రామం? ఇప్పుడే బాగుండదు. ఇప్పుడే బాగుందా? ఏం చెప్తావు మరి వేరే ఊరు వాళ్ళకు? ఏం చెప్తాం, మతాలు లేదంటాం. మీ ఊర్లాకు వేరే ఊరు ఉండాలంటవా? వాళ్ళు ఇష్టం ఉండాలంటే. మాకు ఆడికే 15 ఏళ్ళ కాడి నుంచి బంద్ అయింది. నా మొగడు దాగా నన్ను కొట్ట, ఈ బాడకావులు వచ్చానా బయట పడతా, చెర్ర పడతా. ఈ బాట తాగి నేను తాగి వచ్చి కూరగాయలు తాగి వచ్చి ఇట్లా పోదామంటే ఇట్లా పోతాం. అది చూసిండ్రు, చూసి కొట్టిండ్రు, ఆడేళ్ళని కొట్టిండ్రు. ఇబ్బంది. ఇప్పుడే బాగుండదు. ఈ రోళ్ళు పెద్ద మనుషులు తాగుతారు సార్. పెద్ద మనుషులు తాగి కలవాడికి వస్తారు. ఇప్పుడే బాగుండదు సార్. ఇప్పుడే బాగుంది. చాలు ఇంతకాలం కూడా మా బుద్ధి పుట్టినాడు గదే కానీ. మొత్తానికి ఏదైతే చెన్నారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఒకే తాటిపై ఉండి గ్రామంలో మద్యాన్ని నిషేధించడం వల్ల అంతా కూడా గ్రామం కూడా మొత్తం ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా గ్రామంలో ఈ యొక్క మద్యపానాన్ని నిషేధించడం వల్ల ఎటువంటి గొడవలకు తావు లేదు. అదేవిధంగా చదువుకున్న యువత కూడా రానున్న రోజుల్లో స్థిరపడబోతున్నారు. ఆ మద్యపానం వల్ల అనేక అనర్థాలు కలగబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క మద్యపానం నిషేధించడంతో మా గ్రామం కూడా మండలంలోనే కాకుండా జిల్లా కేంద్రంలో కూడా ఒక ఆదర్శ గ్రామంగా నిలవబోతుందని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.